వీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నాగోల్ డివిజన్ పరిధి బండ్లగూడ సహభవన టౌన్షిప్ డి బ్లాక్ లో మ్యాక్ యాక్ట్ ప్రకారం ఎన్నికలు ఆదివారం నాడు ఎంతో పోటాపోటీగా జరిగాయి. ఇందులో భాగంగా 18 మంది పోటీ చేయడం జరిగింది. అందులో 12 మంది డైరెక్టర్లుగా ఎంపికయ్యారు. అందులో 5 మందికి పదవి ఇవ్వడం జరిగింది. చైర్మన్గా కొండ్రా ధర్మేందర్, వైస్ చైర్మన్గా నునావత్ ప్రవీణ్ కుమార్, సెక్రటరీగా సునీత, జాయింట్ సెక్రటరీగా వినోద్ కుమార్, కోశాధికారిగా మమత ఎన్నికవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు ఓటు వేసి గెలిపించిన డి బ్లాక్ అపార్ట్మెంట్ వాసులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తాము ఎల్లవెల్లా అందరికీ అందుబాటులో ఉంటూ డి బ్లాక్ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పెండింగ్ పనులని త్వరితగతిన పూర్తి చేస్తామని అన్నారు. మొత్తం డి బ్లాక్లో 820 కుటుంబాలలో 384 మంది ఓటు హక్కు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. 274 మంది ఓటును వినియోగించుకోవడం జరిగిందని పేర్కొన్నారు. అదేవిధంగా డైరెక్టర్లుగా మౌనిక, సిరికొండ శివకుమార్, జ్ఞానచందర్ అరిగెల, తుకారం గౌడ్, నకీర్తి నరేష్, అంతటి అశ్విని, ఎరం దాస్, సురేష్ బాబులను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ఈ రోజు జరిగినటువంటి మా డి బ్లాక్ సహభావన టౌన్షిప్లో ఎన్నికలు చాలా ఆహ్లాదకరంగా జరిగాయి. దానికి ప్రజలు పెద్ద ఎత్తులో వచ్చేసి మన ఓనర్సు ఇక్కడ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఫస్ట్ మనకి ఏంటంటే నోటీసులు ఇచ్చాము. నోటీసులు ఇచ్చిన తర్వాత నామినేషన్ పోస్టులు జరిగాయి. తర్వాత ఎలక్టెడ్ మెంబర్ ఎవరైతే ఉన్నారో విత్డ్రా ప్రాసెస్ జరిగింది. ఆ తర్వాత లాస్ట్కు ఎన్నికల ప్రాసెస్ ఇవాళ కంప్లీట్ కావడం జరిగింది. దీనికి 274 మంది మన ఓనర్స్ హాజరయ్యారు. 384 గాను 274 మంది హాజరయ్యారు. దానికి అనుగుణంగా మనకు ప్రజా తీర్పు, ఓనర్ తీర్పు మేరకు ఇక్కడ మనకి ఈ ఎలక్షన్లో ఈ మన డి బ్లాక్ సహభావన టౌన్షిప్లో ఈ ఓనర్స్ తీర్పు మేరకు మేమంతా విజయం సాధించడం జరిగింది. 12 మంది డైరెక్టర్లు. దానిలో డైరెక్టర్లో నన్ను చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత వైస్ చైర్మన్గా ప్రవీణ్ గారు, తర్వాత జనరల్ సెక్రటరీగా సునీత మేడం గారు, తర్వాత జాయింట్ సెక్రటరీగా వినోద్ కుమార్ గారు, అలాగే ట్రెజరర్గా మన మమతా మేడం గారు. ఈ విధంగా పోస్టులు డిక్లేర్ చేసుకొని అందరం కలిసి దీన్ని కూడా ఓటింగ్ ప్రక్రియ మొదలయ్యి తర్వాత అందరం ఎన్నుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే ఈ 12 సంవత్సరాల కాలంలో డి బ్లాక్లో ఎటువంటి ఎన్నికలు జరగలేదు. ఇవాళ పెద్ద ఎత్తున ఓనర్స్ వచ్చేసి ఈ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. దానికి నా గెలుపుకు, మా అందరి గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్క ఓనర్స్కు నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనం అందరం కలిసి ఇంకా ముందుకు పోయి మన ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో డి బ్లాక్లో ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటిగా షార్ట్అవుట్ చేసుకుంటా అహర్నిశలు మేము మా ప్రాబ్లమ్స్ క్లియర్ కావడానికి శాయశక్తుల కృషి చేస్తామని ఓనర్స్ తరపున మీ చైర్మన్గా నేను హామీ ఇస్తున్నాను. మొత్తము ఇక్కడికి 18 మంది పోటీలో నిలబడడం జరిగింది. దానికి గాను 12 మంది విజయం సాధించడం జరిగింది. మరి కొత్త బాధ్యతలు ఎప్పుడు తీసుకుంటున్నారు? ప్రమాణ స్వీకారం కొత్త కమిటీ యాక్చువల్గా ఏంటంటే రేపటి నుంచే మనము కొత్త కమిటీకి ఇవాళ నుంచే ఆల్రెడీ డిక్లేర్ చేశాము. రేపు మండే కాబట్టి అందరికి అనుకూలంగా ఉంటాయి కాబట్టి రేపటి నుంచే మేము అధికారికంగా సైన్లు కూడా డిక్లేర్ చేసేసి మా బైలాస్ ప్రకారం ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్క ఓనర్స్కు ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. పాత కమిటీ నుంచి మీరు తీసుకోవాల్సిన అవన్నీ మళ్ళీ పాత కమిటీలో ఏంది కదా అంటే కొంత ఒక ప్రెసిడెంట్ కానీ జనరల్ సెక్రటరీ కానీ ఇక్కడ లేకపోవడం వలన చాలా లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం జరిగింది. బట్ అది ఇప్పుడు పునరావృతం కాకుండా ఉండేందుకు కూడా యునానిమస్గా అందరం కలిసి శతవిధాలుగా ట్రై చేసినాము. బట్ కాకపోతే ఎలక్షన్ మంచి పరిణామంలో జరిగినాయి. సో దానికి ఈ ఎలక్టెడ్ బాడీ ఎన్నుకోవడం చాలా శుభసాయకము. దానికి మనం అందరం అప్రిషియేట్ చేయాలి. టౌన్షిప్లో డెవలప్మెంట్ చేసే పనులు ఏమేమి ఉన్నాయి? యాక్చువల్గా ఈ టౌన్షిప్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే లిఫ్ట్ ఏఎంసీ, తర్వాత పాత బకాయిలు వసూలు చేసుడు, ఆ తర్వాత ఇంకోటి ఏంది కదంటే స్పీడ్ బ్రేకర్సు, తర్వాత బోరు రాజ్యసభకి వెళ్ళి బోర్స్ తెప్పించుడు, తర్వాత అదేంటి గోడ ఉన్నది కదా దాన్ని స్టేట్ పెంచుడు, తర్వాత కాంపౌండ్ వాల్ పెంచుడు, చిల్డ్రన్ పార్క్ డెవలప్మెంట్ చేసుడు, తర్వాత ఇప్పుడు ఉన్న ఏదైతే రెంట్ వాల్యూ ఏదైతే ఉన్నదో దాన్ని 10 నుంచి 12,000 చేయడము. ఆ తర్వాత మన ఈ ఫ్లాట్ వాల్యూ ఏదైతే ఉన్నదో అంటే మేము ఏం పెట్టుకున్నామో 30 లక్షల వరకు తీసుకుపోవాలనే టార్గెట్ ఉన్నది. దానికి అనుగుణంగా మేము అందరూ రీచ్ కావాలని అహర్నిశలు కృషి చేస్తామని కోరుకుంటున్నాం. ఓకే, ఇక్కడ అందరికీ మన ఓనర్స్ తరఫున అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను డి బ్లాక్ ఓనర్స్కు. థ్యాంక్ యూ వెరీ మచ్. నునావత్ ప్రవీణ్ కుమార్ అండి. నేను ఇక్కడ పోటీలో నిల్చున్నాను ఎలక్షన్ జరిగే సహభవన టౌన్షిప్లో. అయితే మొత్తం 18 మంది కంటెస్ట్ చేశాము. అందులో మా సహభవన టౌన్షిప్ పీపుల్ అందరూ కలిసి 12 మందిని గెలిపించారు. 12 మందిలో మేము
వీళ్ళందరూ 12 మంది ఉన్నామండి. చైర్మన్గా అతను, వైస్ చైర్మన్గా నేను, వినోద్ జాయింట్ సెక్రటరీ, మేడం సెక్రటరీ, మేడం ఏమో ట్రెజరర్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ శుభ సందర్భంగా మాకు అయితే చాలా హ్యాపీగా ఉందండి. ఇక ముందు ఈ కాడ నుంచి మేము ఈ సహభావన టౌన్షిప్ గురించి మేము చాలా కష్టపడతాము. దీన్ని చాలా డెవలప్ చేయడానికి మా వంతు మేము ఖచ్చితంగా కృషి చేస్తామండి. అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈరోజు ఎన్నికల్లో కూడా పాల్గొన్నారు. అండ్ నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇంకా మేము చాలా డెవలప్మెంట్ అనేది చేసుకోవాలి ఇక్కడ. మహిళలకు సంబంధించి చాలా వరకు అంటే చిల్డ్రన్స్ చిల్డ్రన్స్కి ఎట్లాంటివి అండ్ ఇక్కడ గ్రీనరీ కూడా డెవలప్మెంట్ చాలా చేయాల్సి ఉంది. ప్రతిదీ కూడా అండి ప్రతి ఒక్కటి కూడా మేము A to Z అన్ని చేయాల్సి ఉంది. ప్రతిదీ కూడా మేము అందరం కలిసి కట్టుగా అన్ని మాట్లాడుకొని మా సహభావన టౌన్షిప్ ముందుకెళ్ళడానికి మేము ప్రయత్నిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఎలక్షన్లో పాల్గొనడం జరిగింది. సో యాజ్ ఏ కంటెస్టెంట్స్గా 18 మెంబర్స్ పాల్గొన్నాము. అందులో 12 మెంబర్స్ సెలెక్టెడ్ అయ్యారు. సో నా పోస్ట్ వచ్చేసి జాయింట్ సెక్రటరీ. సో ఏదైతే సహభావన టౌన్షిప్ కోసం వెయిట్ చేస్తున్నామో ఆ డెవలప్మెంట్స్ అన్నీ సో 100% సో ఈ ఇయర్లో మనం డెవలప్మెంట్ చేసి చూపిస్తాము. అట్ ద సేమ్ థింగ్ ఏంటి అంటే సరౌండింగ్ ఇక్కడ ఉన్న నాగోల్ ఏరియాలో అన్ని డెవలప్మెంట్ అవుతుంది సరౌండింగ్ ఎక్సెప్ట్ D బ్లాక్ తప్ప. సో దానికి ఏ విధంగా చేయాలనేది 100% మా కష్టాలతో మేము పెడతాము. 100% దాని ప్రకారము సో ఏదైతే డెవలప్మెంట్ కోసం ఉందో ఆ డెవలప్మెంట్ ఫుల్ఫిల్ చేస్తామో ప్రతి ఒక్కరు ఈరోజు వచ్చి ఓటేసిన ప్రతి ఒక్క ఓనర్స్కి అండ్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. మీ వినోద్ కుమార్. థ్యాంక్ యూ.